అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ రోజు బ్లాగ్ అయితే ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అది అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది నా డే ఎలా గడిచింది అనేది. మీరు వీడియోని ఎంజాయ్ చేశారు అనుకుంటే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు నేను మార్నింగ్ అయితే రెగ్యులర్ గానే ఇంకా టీ కాఫీలు అయితే అయిపోయాయి. అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కి శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా వీడియోస్ లో మీతో షేర్ చేసుకున్నాను ఇలా మేము బ్రేక్ఫాస్ట్ ని ఎక్కువగా స్కిప్ చేస్తుంటాము అని. కానీ ఈ మధ్య రెగ్యులర్ గా అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. మేము కొన్ని డేస్ బ్యాక్ ఫాల్ కలర్స్ చూడడానికి ఫ్రెండ్స్ తో ట్రిప్ కి అయితే వెళ్ళాము అని మీతో ఒక వీడియో అయితే షేర్ చేసుకున్నాను లాస్ట్ వీక్. ఆ వీడియోని మీరు చూసుంటే ఆ వీడియోలో మెన్షన్ చేశాను. ఇలాగా ఫుడ్ మీ ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తూ తిన్నాము అని. ఆ వీడియోలో షేర్ చేసుకున్నట్లే ఆ టైంలో ఫ్రెండ్ అయితే స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకొచ్చింది. ఆ స్వీట్ బాక్స్ ఇంకా ఇంట్లోనే ఉంది. మేమందరం అయితే తిన్నాము, కానీ అభి తినలేదు. అభి తింటాడు అని ఇంకా స్వీట్ బాక్స్ అయితే ఇక్కడే ఉంచింది. స్వీట్ బాక్స్ ఇక్కడే పెట్టి అయితే వాళ్ళు వెళ్ళారు ఆ రోజు. ఇంకా తర్వాత ఇద్దాము అనుకుంటే కుదరలేదు. ఇన్ని డేస్ తర్వాత అయితే ఇప్పుడు వెళ్తున్నాము, కలుస్తున్నాము అని ఈ బాక్స్ అయితే తీసుకెళ్తున్నా. బాక్స్ లో ఎంటీగా ఇస్తే కన్నా ఏదన్నా ఫుడ్ తీసుకెళ్తే బాగుంటుంది అనిపించింది. అందుకని నేను ఇలాగా క్యాబేజ్ 65 అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలానో లంచ్ టైం కి వెళ్తున్నాం కాబట్టి ఇలాగా బాక్స్ లో ప్రిపేర్ చేసుకెళ్తే ఇంకా కర్రీలోకి తింటారు అని. ఇవ్వడం కోసమే కాదు వెళ్తుంది, వేరే వర్క్ ఉంది, ఆ వర్క్ కూడా చూసుకొని వద్దాము అని ఇది అయితే తీసుకెళ్తున్నాము. ఎలానో వెళ్తున్నాం కదా అని ఇది కూడా బాక్స్ ఇద్దాము అని అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నాను. దానికోసం అయితే నేను క్యాబేజీని మీడియం సైజు పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న వాటిని బౌల్ లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న దాన్ని ఇలాగైతే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. లంచ్ టైం కనే ప్లాన్ చేసుకున్నాము, కానీ ఇంకా లేట్ అయితే ఒకవేళ తినాల్సి వస్తే అని అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ ఆఫ్టర్నూన్ తినకుండా వెళ్ళినా ఈవినింగ్ వచ్చినప్పుడు తినడం కోసము ఉంటుంది అని ఓన్లీ రసం మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఈ క్యాబేజ్ 65 ఎలానో ఉంది అంటే క్యాబేజ్ 65 ని ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను. మా కోసము అలానే వాళ్ళకి ఇవ్వడం కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దాంతో తింటాము. ఒకవేళ ఆఫ్టర్నూన్ తినాల్సి వస్తే ఇది అయితే తిందాము, ఈవినింగ్ వచ్చాక ఏదన్నా వేరేది ప్రిపేర్ చేసుకుందాము అనుకున్నాము. కానీ ఆఫ్టర్నూన్ తినకుండా వెళ్తే ఈ రెండు ఉంటాయి. ఈవినింగ్ వచ్చాక ఓన్లీ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎలా వీలైతే అలా చేసుకుందాము అన్న ఆ ప్లాన్ తో అయితే ప్రిపేర్ చేశాను. ఫుడ్ ప్రిపేర్ చేసే కన్నా ముందే అయితే ఫ్రెష్ అయ్యాను, కానీ రెడీ అయితే అవ్వలేదు. ఫుడ్ ప్రిపేర్ చేయడం అయితే ఇప్పుడే అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను రెడీ అవుతున్నాను. ఆ మొత్తం అయిపోయిన తర్వాత నేను చేసింది రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ అయితే వస్తుంది. ఇది లాస్ట్ టైం థ్యాంక్స్ గివింగ్ టైమ్ లో అయితే నేను పర్చేజ్ చేసింది ఇది కాకుండా ఇది సెకండ్ ది యూజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 2 అయితే తీసుకోవాలి అని అర్థమైంది. ముందు ఒకటే సరిపోతుంది అనుకున్నాను, కానీ అప్పుడుకి సరిపోలేదు అని ఇది సెకండ్ అయితే పర్చేజ్ చేశాను జూన్ జూలై ఆ టైంలో. మొత్తం రెడీ అయిన తర్వాత ఒక చిన్న స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మొత్తం రెడీ అవ్వడం అయితే అయిపోయింది. ఫుడ్ ప్రిపేర్ చేశాను అన్నాను కదా, అది క్యాబేజ్ 65 అయితే ఇది మొత్తం ప్రిపేర్ చేసిందంతా దీంట్లో అయితే ఉంది. మొత్తం పైన చిన్న చిన్న పీసెస్ లాగా అయిన క్యాబేజ్ 65 వేయకుండా రిమైనింగ్ క్యాబేజ్ 65 అంతా అయితే దీంట్లో అయితే బాక్స్ లో పెట్టేసి ఇలాగా ప్యాక్ చేశాను. చిన్న చిన్న పీసెస్ లాగా అవ్వకుండా ఉంటే అది కూడా మొత్తం ప్యాక్ చేసేదాన్ని, కానీ అది చిన్న చిన్న పీసెస్ గా ఉన్నాయి, అది ఎందుకు పెట్టడం అని మాత్రమే అదే పెట్టలేదు. లేకపోతే అది కూడా కొంచెం ప్యాక్ చేసేదాన్ని. కొంచెం అయితే ఉంది. రెడీ అవ్వడం అయిపోయింది, ప్యాక్ చేయడం అయిపోయింది. నేను అక్కడికి వెళ్ళడానికి అయితే మొత్తము నేనైతే రెడీ అయిపోయాను. అభి అయితే కొంచెం మీటింగ్ ఉంది అని అయితే ఆగాడు. ఒక 30 మినిట్స్ తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక 30 మినిట్స్ డ్రైవ్ అయితే ఉంది ఇక్కడ నుంచి. ఇప్పుడైతే టైము 11:45 AM అయితే అయ్యింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే కలుస్తాను. కుదిరితే అక్కడికి వెళ్ళాక అయితే రికార్డ్ చేస్తాను మీతో షేర్ చేసుకోవడం కోసము. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక 10 మినిట్స్ అయితే అవుతుంది ఇంటి దగ్గర నుంచి. 15-20 మినిట్స్ లో అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. డ్రైవ్ అయితే ఒక 20 మినిట్స్ చూపించింది. అంటే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఇంకా ఆగకుండా డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడే అయితే వాళ్ళ కమ్యూనిటీలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ అవ్వడానికి అయితే మనం ఇక్కడ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ గేట్స్ అయితే ఓపెన్ అవుతాయి. అప్పుడు మనం లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు. మనం ఎవరి
ఇంటికి వెళ్తున్నామో దాని రిలేటెడ్ కోడ్ ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాతే మనం ఇలా లోపలికైతే ఎంటర్ అవ్వగలము. ఇప్పుడే వాళ్ళ కమ్యూనిటీ లోపలికైతే ఎంటర్ అయ్యాము. అక్కడ వరకు వెళ్లే వరకు మాత్రమే వీడియోని అయితే షూట్ చేయగలిగాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వీడియోని అయితే షూట్ చేయడం అయితే నాకు కుదరలేదు, వేరే వర్క్ ఉండడం వల్ల. ఆ వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ అయింది. 4:30 ఆ టైం కి అయితే బాయిల్ స్వీట్ కార్న్ వద్దన్నా ఇంకా ప్రిపేర్ చేసింది ఇంకా తినమంటే ఇంకా అక్కడే స్నాక్స్ చేసేసాము. ఇంకా కొంచెంసేపు అక్కడే ఉండేసి ఇంకా సన్సెట్ టైం కి అయితే ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేటప్పుడే ఇంకా కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాల్సినవి ఉన్నాయి, అవి కూడా తీసేసుకొని ఇంకా ఇంటికి డైరెక్ట్ గా వెళ్ళిపోదాము. ఒకవేళ మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ రిటర్న్ వచ్చి షాప్ చేయాలి అంటే అది కుదరదు అని అయితే ఇప్పుడు మధ్యలో ఒక చోట అయితే ఆగాము. చికెన్ అవి తీసుకుందాము అని. మేము రెగ్యులర్ గా చికెన్ అయితే ఇక్కడే తెచ్చుకుంటాము. అంటే మీరు దగ్గరలో ఒక స్టోర్ ని చెక్ చేసుకొని ఇలాగా ఫ్రెష్ చికెన్ అయితే దొరుకుతుంది. ఆ ఫ్రెష్ చికెన్ ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు చూసుకొని ఇలాగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మేము ఉండే దగ్గరలో ఏది ఫ్రెష్ గా ఉంటుంది, ఏది బెస్ట్ ఉంటుంది అనేది చెక్ చేసుకొని మేము ఇలాగైతే ట్రై చేస్తున్నాము. ఎవరన్నా ఫీనిక్స్ లో ఉన్న వాళ్ళు ఈ వీడియోని చూస్తుంటే మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, నేను బెస్ట్ ప్లేసెస్ అయితే షేర్ చేస్తాను. ఇదే అయితే ఫీనిక్స్ లో ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. రిమైనింగ్ వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రావడానికి అయితే టైం పడుతుంది. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను బెస్ట్ ప్లేసెస్ అయితే కొన్ని సజెస్ట్ చేస్తాను. మేము ఈ ప్లేస్ లోనే కాదు, మేము వేరే వేరే ప్లేస్ లో కూడా చాలా ట్రై చేసాము. ఏవి ఎక్కడ బాగుంటాయి చికెన్ మటన్ అనేది ఒక ఐడియా అయితే వచ్చింది. మేము చికెన్ మటన్ తెచ్చుకొని కూడా చాలా డేస్ అవుతుంది, అందుకని ఈ రోజు అయితే తెచ్చుకుందామని వెళ్తున్నాము. అప్పుడు బిర్యానీ చేసినప్పుడు లాస్ట్ చేయడం అంతే, ఆ తర్వాత అయితే మేము తెచ్చుకోలేదు. మళ్ళీ ఇప్పుడు తెచ్చుకుంటున్నాము. మళ్ళీ తర్వాత ఇక 1 month అలాగా తినడానికి ఉండదు కాబట్టి ఇప్పుడైతే తీసుకుంటున్నాము. నేను అయితే చికెన్ అంటే ఎక్కువ రష్ ఉండదేమో, టైం అయిపోతుంది క్లోజింగ్ టైం కదా అని అభి అయితే వెళ్ళాడు లోపలికి. ఒక 5 minutes లో వచ్చేస్తాను అని. ఇప్పటి వరకు అయితే రాలేదు, ఒక 30 minutes అయితే అవుతుంది. తర్వాత ఒక 5-10 minutes తర్వాత అయితే మళ్ళీ వచ్చాడు. అంటే ఒక 35-40 minutes తర్వాత అయితే స్టోర్ నుంచి బయటకు వచ్చాడు. ఎందుకు ఇంత టైం పట్టింది చికెన్ తీసుకోవడానికి అని అడిగితే చెప్పాడు, ఇలాగా నా ముందు ఉన్న వాళ్ళకు ఏదో పార్టీ లాగా ఉంది, ఒక 10-15 ఫుల్ చికెన్, అలానే ఒక 50-60 లెగ్ పీసెస్, అలాగా చాలా చికెన్ మటన్ అలా పీసెస్ లాగా కట్ చేయడము, దాని వల్ల అయితే ఇలా లేట్ అయింది అని అయితే చెప్పాడు. అందుకని ఒక 30-40 minutes పట్టింది అని అయితే చెప్పాడు. ఇంకా దాని తర్వాత మేము ఇంటికైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. తీసుకున్న చికెన్ అయితే బ్యాక్ అయితే ఉంది. ఇంటికి వెళ్ళాక అయితే మీతో షేర్ చేసుకున్నాము మేము ఎంత చికెన్ తీసుకున్నాము అనేది. మేము ఇక్కడ చికెన్ తీసుకునే దగ్గర అది మిడిల్ ఈస్టర్న్ రెస్టారెంట్ ఉంది, అలానే ఇండియన్ గ్రోసరీ స్టోర్ కూడా ఉంది. ఈ రెస్టారెంట్ కి 2025 న్యూ ఇయర్ టైమ్ లో అయితే ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చాము డిన్నర్ కోసం అని. ఒక షార్ట్ లాగా అయితే మీతో షేర్ చేసుకున్నాను. రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇదిగోండి మేము ఈ స్టోర్ లోనే చికెన్ అయితే తీసుకున్నాము. ఆ పక్కనే రెస్టారెంట్, ఆ పక్కన అయితే ఇండియన్ గ్రోసరీ స్టోర్ అయితే ఉంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఇంకా ఇలాగా చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఎలానో రసం అయితే ప్రిపేర్ చేశాను కదా ఆఫ్టర్నూన్, ఆ రసంలోకి ఇలా చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ ఫ్రై లాగా అయితే చేద్దాము అనుకున్నాను. ఇది మంచిగా కుక్ అయిన తర్వాత ఫ్రై చేస్తున్నప్పుడు ఇలానే ఉంచొచ్చు కదా, రసంలోకి కొంచెం గ్రేవీ లాగా కలుపుకొని తిందాము అన్నాడు. అందుకని నేను మొత్తం ఫ్రై లాగా చేయకుండా కొంచెం గ్రేవీ ఉండేలాగా ఉంచి ఇంక ఇలాగైతే నేను చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. తెచ్చిన వాటిలో చికెన్ లో కొంచెం తీసేసుకొని క్లీన్ చేసిన తర్వాత ఇంకా దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాను. రిమైనింగ్ చికెన్ ని 2 బాక్సెస్ లో అయితే ప్యాక్ చేసేసుకొని ఇంకా ఫ్రీజర్ లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఎప్పుడు కావాలి అంటే ఆ ముందు రోజు నైట్ తీసేసి ఇలాగా చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. చికెన్ ని ఎక్కువ డేస్ ఉండేలాగా ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది ఒక షార్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. అది ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాగా డిన్నర్ చేసిన తర్వాత నా డే అయితే ఇలాగా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది, ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.